దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించినటువంటి దైవజనులు అన్నయ్యకు, వారి కుటుంబానికి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఇంతవరకు చాలా చక్కటి విషయాలు మనము తెలుసుకొని ఉన్నాం. దేవుని యొక్క మాటల ద్వారా మనము బలపరచబడాలి. అనుదినము మనకు ఈ లేఖనాలు ఎంతైనా అవసరం. మనిషి ఆరోగ్యకరంగా పుష్టిగా ఉండాలి అంటే దేహము 3 పూటల, ఇందాక పాస్ట్ గారు 6 పూటలు అంటున్నారు, అంటే తినేవారు కూడా లేకపోతే ఆ మాట వాడేవారు కాదనిమో, కొందరు అట్లా తినేవారు కూడా ఉండొచ్చు. అయితే 3 పూట్ల ఆహారమును తిన్న వ్యక్తి ఆ రోజుకి బలపరచబడతాడు. శరీర సంబంధమైన విషయం. అయితే మన లోపల నాటబడిన ఆత్మ బలపరచబడాలి అంటే జీవాహారం అనబడిన దేవుని వాక్యమును కూడా మనము భుజించాలి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము లేకపోతే ఆత్మ చల్లారిపోతుంది లేదా బలహీనమైపోతుంది. శరీరానికి ఆహారం, ఇప్పుడు ఒక పూట ఆహారం లేకపోతే ఏమైపోతాం? నీరసం వస్తుంది. 2వ పూట లేకపోతే అది ఇంకా అధికమవుతుంది. అట్లాగే మన లోపల నాటబడిన ఆత్మకు కూడా దేవుని వాక్యాన్ని అందించకపోతే, దానికి ఇవ్వకపోతే ఆత్మ కూడా ఏమైపోతుంది? బలహీనమవుతుంది. కనుక నేను నమ్ముచున్నాను మీరు ఆత్మలో బలపరచబడదురని. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము అనేకమైన విషయాలు తెలుసుకుంటూ దేవునిలో ఎదుగుతూ ఉన్నాం. ఇంకా మనము నేర్చుకోవలసినటువంటి సంగతులు అనేకము ఉన్నాయి. తెలిసి చాలామంది తెలిసిన మార్గాన్ని, సత్య మార్గాన్ని విడిచి అసత్యములోనికి నడిచేవారు కూడా చాలామంది ఉన్నారు. ఈ ఈస్టర్ కట వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే లోక సంబంధమైన వ్యక్తుల్లో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ అటువంటి వారు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్ముచున్నాను మీరు ఖచ్చితంగా ఈ కార్యాల్లో పాలు పంపులు పొందరని. ఈస్టర్ దినాన చాలా వింతైన కార్యాలు చూస్తూ ఉంటాం నేను మా ఊర్లో కొన్ని చోట్ల. ఎందుకంటే ఈస్టర్ వచ్చేసరికి ఈస్టర్ యొక్క అర్థం ఏంటి చెప్పాలి? ఆయన పునరుద్ధానము లేదా ఆయన తిరిగి లేచాడు, మరణమును జయించి ఉన్నాడు. అందును బట్టి వాక్యానుసారమును వాక్యాన్ని క్షుణ్ణంగా ఎరిగిన క్రైస్తవులు ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయనను మహిమపరుస్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు ఉంటారు చూసారు, వాళ్ళు ఇంకా సమాధుల దగ్గర తిరుగుతారు తెలుసా? చాలా బాధ కలిగినటువంటి విషయం. యేసు ప్రభువే మగ్దలేని మరియా వీళ్ళందరూ వస్తే ప్రభు ఏమన్నాడు? వాళ్ళని హెచ్చరించాడు. సింపుల్గా మాట్లాడేది అనుకుంటారు, కానీ అక్కడ ఒక హెచ్చరిక ఉంటుంది తెలుసా? సజీవుడైన వానిని మీరు మృతులలో ఎలా వెతుకుచున్నారు అంటే, ఒక మాట చెప్పాలంటే మీకు కొంచెమైన ఆలోచన, నేను లేస్తానని చెప్పాను కదా, మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారని వారిని గద్దించారు. కానీ ఈరోజు చూడండి, చాలామంది క్రైస్తవులు ఉదయాన్నే సబ్బు కాదు సర్పు సాంపోటికి వెళ్ళిపోయి ఆ సమాధిలో పొరపాటున అందులో ఉన్న వ్యక్తి లేచి వస్తే ఒక ఆమె ఏడుస్తూ ఉంది, ఇదిగో నువ్వు పోయినోడు పోయావు, సమాధి దగ్గరండోయి ఏడుస్తుంది. దాన్ని శుభ్రం చేసి కూర్చొని ఏడుస్తుంది అనమాట. ఏడుస్తూ నువ్వు పోయినోడు బాగానే పోయావు, పిల్లలు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు వస్తావా, నన్ను వచ్చేయమంటావా? ఎక్కడికి? ఎవరయ్యా అంటే వీరు దేవుని సన్నిధికి వెళ్ళిన వారే. అంటే అవమానకరముగా, దేవుని నామానికి అవమానకరముగా
బ్రతుకుతూ ఉన్నారు. అవి మనము చేయట తగదు. అందుకే పూర్వం చాలామంది సమాధులు కట్టేవారు కాదు, వాళ్ళే గొప్పలు అనుకున్నాం. ఎందుకంటే ఎక్కడ పూడ్చామో ఏమి. ఇప్పుడు అవి తెలియడం వల్ల ఏరుకొని సంవత్సరం అంతట్లో దాని చుట్టూ ఉన్న ఆ తోట ఎలా ఉంటుంది, దాని చుట్టూ గచ్చి పొదలు ఇవన్నీ కూడా మొలుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే రేపు ఏస్టర్నగా ఈరోజు శనివారం సాయంత్రం వెళ్ళి శుభ్రంగా దాన్ని ఏం చేస్తున్నారు, నరికేసి ఉదయాన్నే మందిరాలు కూడా మానేసి ఇంకా అక్కడే ఉంటున్నారు. ఇంకా వాళ్ళకి అదే ఆరాధన అయిపోయింది. దేవునికి స్తోత్రం. కానీ మనము మాత్రం అటువంటివి చేయకూడదు. ప్రభువు లేచాడని దాన్ని జ్ఞాపకము చేసుకొని గుర్తు చేసుకొని ఆ ప్రభువుకు సాక్షులుగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మంచిది. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకంలోనికి తెచ్చుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనమును మనము చదువుకుందాం. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు చదవాలి సరిగా ప్రవర్తించెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రాజును గురించి మనము చదువుతూ ఉన్నాం. ఆ రాజు పేరు ఏమిటయ్యా అంటే యోషియా. ఈ యోషియా అనేటువంటి పేరునకు అర్థం ఏమిటంటే యెహోవా బాగు చేయువాడు లేదా యెహోవా పోషించువాడు. ఈ వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా అమూల్యమైనటువంటి సంగతులు. సుమారుగా ఇశ్రాయేలు యొక్క దేశాన్ని లేదా యోధావారిని ఇశ్రాయేలు వారిని కలిపి పరిపాలించినటువంటి రాజులు ఇంచుమించుగా 40 మంది. ఆ రెండు ఏకముగా ఉన్నప్పుడు ఐక్యపరచబడినప్పుడు దావీదు, అంతకుముందు ఆ సౌలు, దావీదు తర్వాత సొలొమోను ఇలా పరిపాలన చేశారు. ఇంచుమించుగా 42 మంది వరకు ఇజ్రాయేలు దేశాన్ని యోధావారిని కలిపి పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 42 మంది రాజులను గురించి మనం అనేక సందర్భాల్లో విన్నాము. కానీ వీరిలో చాలామంది దైవ చిత్తము ప్రకారముగా ఏర్పాటు చేయబడిన వారే. దేవుడే వారిని ఎన్నుకొని వారికి అధికారం ఇచ్చారు. కానీ ఈ ఏర్పాటు చేయబడినటువంటి రాజులలో కొంతమంది, చాలా తక్కువ మంది మాత్రమే దైవ చిత్తానికి సరి అయినటువంటి విధములో పరిపాలన చేశారు. అలా లెక్క పెట్టుకుంటే దావీదు కనిపిస్తాడు, ఇలా యోషియా కనిపిస్తాడు, హిజ్కియా కనిపిస్తాడు, ఆషా కనిపిస్తాడు, ఇలా కొంతమంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఈ మాటలను ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. ఇతని గురించి బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే ఇతడు తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవుని ఎదుట ఇతని ప్రవర్తన లేదా ఇతని నడవడిక ఎలా ఉంది అంటే సరి అయినదిగా, అంటే దైవ చిత్తానికి అనుగుణంగా ఉన్నది. అక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే ఇతడు పరిపాలన ఆరంభించిన నాటి నుండి మరలా సమాధిలో చేర్చబడే దినము వరకు కూడా కుడికైనను ఎడమకైనను తొలగిపోలేదు. ఇశ్రాయేల్ రాజులలో ఆరంభము మంచిగా ఉన్నది, కానీ చాలా మంది ముగింపులోనికి వచ్చేసరికి తేలిపోయారు. క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది దేవుని పిల్లలు ఆరంభములో భక్తి కలిగినటువంటి వారై దైవ చిత్తానికి సరి అయిన భక్తి చేశారు. రాను 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 భక్తిలో దిగజారిపోయి దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా కూడా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రాజు అటువంటి వాడు కాదు. ఇతడు మాత్రము చాలా నమ్మకమైనటువంటి వాడు. దేవుని దృష్టి ఎదుట చాలా నీతిగా, యథార్థముగా దావీదు దైవ చిత్తానికి ఎలాగైతే లోబడ్డాడో అదే విధముగా ఇతడు కూడా దైవ చిత్తానికి లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాజును గురించి మనము ఆలోచన చేసినట్లయితే ఇతడు చాలా చిన్న వయస్సు కలిగినటువంటి వాడు.
చాలా చిన్న వయసులోనే రాజ్యభారము తన భుజాన మీద మోసుకున్నాడు. ఎంత చిన్న వయసు అంటే చెబుతున్నాను, బహుశా ఆ వయసు కలిగినటువంటి వారు ఇక్కడ ఎవరు లేరు. 8వ సంవత్సరమున రాజయ్యాడు. ఏ సంవత్సరం? 8వ సంవత్సరమున అతడు రాజయ్యాడు. అంత చిన్న వయసులో ఉండి కూడా అతడు ఏ విషయములో కూడా తప్పిపోయినట్లుగా మనకి ఎక్కడ కూడా కనబడదు. ఇతడు చేసినటువంటి రాజ్యాన్ని చక్కదిద్దే కార్యాలు ఉంటాయి చూసారు, అది దావీదు వల్ల కూడా కాలేదు. ఇతడు అంత గొప్పగా పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం. వయసు చిన్నదే కావచ్చు, దేవుని ఎడల ఇతనికి ఉన్నటువంటి ప్రేమ లేదా దేవుణ్ణి గణపరిచే విషయంలో ఇతనికి ఉన్నటువంటి ఆసక్తి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయము ఇతడు చేసినటువంటి ఆ విషయాలు మనం ఆలోచన చేస్తే 3వ అధ్యాయమును మనం చదువుకుందాం. చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 3వ వాక్యము. తన ఏలుబడి యందు, జాగ్రత్తగా చూడండి, 8వ సంవత్సరమున తాను ఇంకా బాల్య దశలోనే ఉండగా అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారణ చేయుటకు పూనుకొనిన వాడై తన 12వ సంవత్సరమున తీసివేసి, ఈ మాట చాలా జాగ్రత్తగా చదవండి, యూదా వారిని యెరూషలేమును పవిత్రము చేయ ఆరంభించెను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు తలపెట్టినటువంటి కార్యాలు చాలా ఉన్నతమైనటువంటి కార్యాలు. ఏం చేశాడయ్యా అంటే, యూదా సమాజపు వారిని, ఇశ్రాయేలు సమాజపు వారిని ఇతడు ఏం చేశాడంట? పవిత్రపరిచాడంట. అప్పటికి వారు ఎలా ఉన్నారంటే అపవిత్రులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ఇల్లు రెండవసారి ఎందుకు తుడుస్తాం? మనకు అక్కడెక్కడైనా మురికి కనిపిస్తే లేదా చెత్త అక్కడ కనిపిస్తే, ఉదయం ఊడ్చినా కానీ ఇంకా చెత్త ఉంటే రెండవ పర్యాయం కనబడితే ఊడుస్తాం. ఇప్పుడు ఈ రాజు చేస్తున్న పని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇతడు యూదా వారిని, ఇశ్రాయేలు వారిని ఏం చేశాడంట? పవిత్రపరిచాడు. అంటే దేశము అపవిత్రపరచబడింది, దేశము పాడైపోయింది, దేశములో దేవునికి అయిష్టమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆరాధన జరగట్లేదా అయ్యగారు అంటే ఆరాధన జరుగుతూ ఉంది, కానీ అపవిత్రత అట్లానే ఉన్నది. ప్రార్థనలో ప్రజలు కూడుకుంటూ ఉన్నారు, కానీ పాపము మాత్రము విస్తరిస్తూనే ఉన్నది. ఆ సమాజములో ప్రతి ఆదివారం, బహుశా వారు శనివారమే ఆరాధన చేసేవారు, విశ్రాంతి దినమున దేవుణ్ణి గణపరుచుట మాత్రము జరుగుతుంది. మిగిలిన దినాలలో దేశములో భయంకరమైనటువంటి పాపము, మోసము, దుర్మార్గత అంతా కూడా అక్కడే ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు ఆ సంగతులన్నిటినీ చూచినటువంటి వాడే ఇతడు చేయపోనుకున్న మొదటి అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? అపవిత్రమైన తన దేశమును బాగు చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈ పగలు జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. నేనంటాను, ఇశ్రాయేలు అనే కుటుంబానికి యోషియా రాజు అంటే యజమానుడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. నీ కుటుంబానికి నీ ఒక యజమానుడివి, యజమానురాలివి. అపవిత్రపరచబడిన సమాజమును, తన కుటుంబాన్ని, తన రాజును పవిత్రపరుచుకున్నట్లుగా ఈ దినమున దేవుని సన్నిధిలో ఉంటున్న మనము కూడా మన కుటుంబాన్ని పవిత్రపరుచుకొని కాపాడుకోవలసినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. నిజమైన నాయకుడు, నిజమైన కుటుంబ యజమాని కుటుంబములో ఉన్నటువంటి అపవిత్రతను గుర్తించాలి. నువ్వు గుర్తించకపోతే అది విస్తరించి చివరికి నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఆ రాజుని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు ఆ రాజు మనకు సూచనగా ఉన్నాడు.
తన దేశము పాడైపోతే, తన దేశము అపవిత్రముగా ఉన్న హేతువును బట్టి అతని హృదయము చెల్లించిపోయి, అయ్యో నా దేశాన్ని, నా ప్రజలను నేను పవిత్రపరుచుకోవాలి, వారిని కాపాడుకోవాలి, నాకు అప్పగింపబడిన నా మందను నా దేవుని చిత్తానికి సరి అయినదిగా నేను నడిపించాలనే ఆలోచన ఉంది. ఈరోజు మనమందరం కూడా కుటుంబాలను కలిగినటువంటి వ్యక్తులు. మన కుటుంబాలలో మనం ఒక యజమానులుగా ఉన్నాం. అయితే మన కుటుంబాలలో కూడా అపవిత్రత ప్రవేశిస్తూ ఉండగా దానిని శుద్ధి చేసుకొని, సరి చేసుకొని దేవుని ఎదుట సరి అయినదిగా నిలవబెట్టవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ విషయాన్ని ఇశ్రాయేలు పరిపాలించిన చాలా మంది రాజులు గుర్తించలేదు. అందుకే దేశములో విచ్చలవిడిగా పాపము పెరిగిపోయింది. ప్రతి ప్రవర్త వచ్చినప్పుడు, ప్రతి రాజు వచ్చేటప్పుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? వీరి పితరుల కంటే ఎక్కువ పాపము చేసిరి అనే మాట మనం వాడుకగా వింటూ ఉంటాం. పితరుల కాలములో పాపము జరగటం వాస్తవమే. వారు చేసిన పాపమే ఘోరాతి ఘోరమైన పాపం. కానీ ప్రవర్తల ద్వారా దేవుడు రాయించిన మాట ఏంటో తెలుసా? వీరు తమ పితరుల కంటే, తమ పూర్వీకుల కంటే అధికమైన పాపము, మరి ఎక్కువ పాపమును చేసి ఉన్నారనే మాట అనేక సందర్భాల్లో మనము చూస్తాం. అంటే సంఘము, కుటుంబము ఏమైపోతూ వస్తుంది? ఇశ్రాయేలు అనే కుటుంబము పాడైపోతూ అది పతనవస్థలోనికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. అలాంటి తరుణములో నమ్మకస్తుడైనటువంటి నాయకునిగా యోషియాను దేవుడు ఎన్నుకున్నాడు. అతడు ఎన్నుకోబడిన తరువాత చేయపూనుకున్న మొదటి కార్యం ఏంటో తెలుసా? తన దేశమును, తన కుటుంబాన్ని పవిత్రపరచడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిలో కుటుంబానికి యజమానులుగా ఉంటున్నటువంటి మనము మన కుటుంబము విషయంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. మన కుటుంబాన్ని పవిత్రముగా, మన కుటుంబాన్ని యథార్థమైనదిగా, దేవుని ఎదుట పరిశుద్ధమైనదిగా కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కొంతమంది ఉంటారు, అవేవి పట్టనన్నట్టు వారి దారి వారిదే అన్నట్టు ఉంటారు. నువ్వు నిర్లక్ష్యము వహించామనుకో, కుటుంబములోనికి అపవిత్రత ఎక్కువైపోయి చివరికి నువ్వు అవమానాలు పాలయ్యే పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చూడండి, దేశమును పవిత్రపరచడం అంటే సామాన్యమైన విషయము కాదు. కుటుంబంలో ఉన్న నలుగురిని కాపాడుకోవడమే మీకేమైపోతుంది? మరలా మీరు ఫోన్లు, పాస్టర్ గారు మా పిల్లోడు మా మాట వినట్లేదండి, పాస్టర్ గారు మా అమ్మాయి మా మాట వినట్లేదు, మీరు వచ్చి కొద్దిగా చెప్పండి అని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం కదా ఈ మాటలు. కుటుంబాన్ని కాపాడుకోవలసిన ప్రతి తల్లిదండ్రులు కూడా మొదట వారిని దేవుని పాదాల దగ్గర అప్పగించాలి. అయ్యా, నీవు మాకు బహుమానముగా ఇచ్చిన ఈ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు నీ సన్నిధిలో నమ్మకమైన వారిగాను, యథార్థవంతులుగాను, పరిశుద్ధులుగాను నీ ఎదుట వీరు ఉండాలి. అది ఒకరా ఇద్దరా అనేది పక్కన పెట్టండి. ఎవరైనా కానీ మొదట మనమే మన పిల్లలను దేవుని పాదాల దగ్గర అప్పగించాలి. నేను అంటాను కదా, అన్న ఎలాగైతే దేవుని పాదాల దగ్గర సమూయేలును పెంచిందో అట్లా మనము మన పిల్లలను దేవుని పాదాల దగ్గర పెట్టాలి. కొంతమంది అంటారు, అమ్మా మీ పాప మందిరానికి రాలేదేంటమ్మా, మీ అబ్బాయి మందిరానికి రాలేదంటే అంటారు, ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు పాస్టర్ గారు, ఇంటికి కాపలా ఉన్నారు. మేమందరం ప్రార్థనకు వచ్చేస్తాం కదా పాస్టర్ గారు, మా ఊర్లో లేదా మా గ్రామంలో దొంగలు ఎక్కువ ఉన్నారు, అందుకని ఇంటి దగ్గర ఎవరో ఒకళ్ళు. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది తమ పిల్లలను పాడైపోవడానికి తల్లిదండ్రులు కారణమవుతూ ఉన్నారు. వారిని దేవుని సన్నిధిలోనికి నడిపించండి, వారిని దేవుని సన్నిధిలో ఉంచండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పిల్లలు దేవుని ఉపదేశాల చేత బలపరచబడతారు, దేవుని వాక్యము చేత హెచ్చరించబడతారు. అందుకని వారు అటు ఇటు తొలగిపోకుండా దేవుని సన్నిధిలో నిలబడగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్లో కూడా దైవ భయము లేక విచ్చలవిడిగా పాపము పెరిగిపోయి దేశం ఏమైపోయింది? అపవిత్రమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతడు
ఆ ఇశ్రాయేలు అనే కుటుంబానికి యజమానుడిగా ఉన్న ఇతడు వెంటనే చేసిన పని ఏంటి తెలుసా? నా దేశాన్ని బాగు చేసుకోవలసిన బాధ్యత నా మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. నా దేశాన్ని బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. అతడు ప్రార్థనాపూర్వకంగా దైవ చిత్తానికి, ప్రభువా నేను ఈ కార్యము చేయ పూనుకుంటూ ఉన్నాను, నా ప్రజలను పవిత్రపరచాలని ఈ కార్యమును చేయ పూనుకొని ఉన్నాను, నీ సహాయము నాకు కావాలని చెప్పి అతడు దేవుని మీద ఆధారపడి ఆ పని ప్రారంభించి సుమారుగా 8 సంవత్సరాలు ఆ పనిని ముగించాడు. దేవునికి స్తోత్రం. చెడిపోయి, దారి తప్పిపోయి, తొలగిపోయి, అపవిత్రతతో ఉన్న వారందరినీ మరలా సరిచేయడానికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది చూడండి. ఆ మాట కూడా చూస్తాము. 8వ వచనం, అతని ఏలుబడి యందు 18వ సంవత్సరం అందు పవిత్రపరిచెను. ఈ దేశం ఏమైందంట? మందిరం అనే మాట అందాక ప్రక్కన పెడితే దేశం ఏమైందంట అంటే సుమారుగా మీరు గమనిస్తే 12వ సంవత్సరంలో ఆరంభించాడు. 6-7 సంవత్సరాలు అవుతా ఉంది. ఇతని గురించి మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే ఇతడు చేసిన మంచి పనులు, ఇతడు తలపెట్టినటువంటి మంచి కార్యాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే రెండవదిగా మందిరాన్ని బాగు చేశాడండి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? మందిరం. అపవిత్రత ఎక్కువైపోవటం వలన దేవుని మందిరము పాడైపోయింది. దేవుని మందిరాన్ని పట్టించుకునేవారే లేరు. ప్రజలు ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. చూడగలుగుతున్న మాటను రాజుల గ్రంథము 22వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిన తరువాత యెహోవా మందిరము శిథిలమై ఆజ్ఞ ఇచ్చాడంట. ఎవరంటే యోషియా. ఇక్కడ రాయబడిన యోషియా. దేవునికి స్తోత్రం. యెహోవా మందిరం ఏమైపోయిందంటండి? దేవుని మందిరం ఏమైపోయిందట అంటే ఏమైపోయింది? పాడైపోయింది. ఎందుకు పాడైపోద్ది మందిరం? మందిరములో మురికెందుకు ఉంటుంది? దాన్ని శుభ్రపరచువారు లేక. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మందిరము యొక్క తలుపు గడవుడు లేదు అంటే అర్థం ఏంటి? దాన్ని కాపాడేవాడు, దాని విషయంలో జాగ్రత్త వహించేవారు లేరు. మైకు సరిగా పనిచేయట్లేదు అంటే అర్థం ఏంటి? దీన్ని భద్రపరచువాడు, దీన్ని జాగ్రత్త పరచువాడు, దీని విషయంలో శ్రద్ధ చూపువారు లేక. కుర్చీ ఎందుకు ఇరిగింది? దాని విషయంలో శ్రద్ధ తీసుకున్నవారు లేక. కార్పెట్ ఎందుకు ఇంకా మురికిగానే ఉంది? దేవుని మందిరంలో ఉన్న కార్పెట్ ఇంకా ఎందుకు మురికిగా ఉందంటే దాన్ని శుభ్రపరచువారు లేక. ఆనాడు కూడా యోషియా పరిపాలన కాలంలో, అంతకు ముందున్నటువంటి రాజుల కాలంలో కూడా మందిరాన్ని పట్టించుకున్నవారు లేరు. దేవునికి స్తోత్రం. ఎవరు? మందిరాన్ని పట్టించుకున్నవారు లేరు. మందిరము మీద ధ్యాస లేదు. అయ్యో దేవుని సన్నిధి, జీవము కలిగిన దేవుని సన్నిధి, ఇది శుభ్రంగా ఉండాలి, ఇది కాపాడబడాలి, దీన్ని భద్రము చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదన్నటువంటి ఆలోచన ఎవ్వరిలో కూడా లేదు. చివరికి ఆ మందిరం ఏమైపోయింది తెలుసా? పాడుబడిపోయిందంటండి. దేవునికి స్తోత్రం. పాడుబడిపోయి చివరికి అది శిథిలావస్థలోనికి వెళ్ళిపోయిందంట. వెంటనే అతడు వచ్చి, అయ్యో నా దేవుని మందిరము పాడైపోయింది, నా దేవుని మహిమ కలిగిన నా దేవుని సన్నిధము పాడైపోయిందని చెప్పి మరలా పనివారిని సిద్ధపరిచి పాడైపోయి శిథిలమైపోయిన మందిరాన్ని తిరిగి పునఃప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మందిరము పట్ల ఈయనకి ఏముంది? మక్కువ, ఇష్టం ఉన్నది. చాలామంది దేవుని మందిరాన్ని ప్రేమించరు. కొంతమంది రావడమే చూసుకుంటారు. మందిరం గురించి పట్టింపు వాళ్ళ కళ్ళ ముందు కానీ మురికే కనిపించింది అనుకో, అయ్యో మందిరంలో ఇక్కడ చెత్త ఉంది, ఎవరో తుడిచే వరకు ఎందుకు, మనమే వెళ్ళి దాన్ని క్లీన్ చేద్దాం, మనమే శుభ్రం చేద్దామన్న ఆలోచన ఉండదు. నేను అంటాను, దేవుని మందిరమును ప్రేమించువాడు,
దేవుని మందిరమును, దేవుని మందిరములో ఉన్న ఉపకరణములను కాపాడువాడు ఎల్లప్పుడూ దీవెనకరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. చాలా ఆశీర్వాదకరంగా మారుతాడు. నేను అంటాను, జాగ్రత్తగా వినండి. నా అతిశయం కొలది చెప్పటం లేదు, కానీ దేవుడిచ్చిన కృప కొలది చెబుతూ ఉన్నాను. మా మందిరములో నేను పైకి వెళ్ళేసరికి అక్కడ నాకు ఏది అంటే దుమ్ముగా ఉన్నదని అనిపిస్తే నేనే ఎవరికీ చెప్పకుండా చీపురు తెచ్చుకొని, ఒక చేట తెచ్చుకొని నేనే ఊడుస్తూ ఉంటాను. ఇంకా ఎక్కువ మురికి అని అనిపిస్తే ఎవరిని పిలవను, బకెట్తో కొన్ని నీళ్లు పట్టుకెళ్ళిపోయి మాపు తెచ్చుకొని మందిరం అంతా క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిని కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన ఉంటాడు. ఆయన అన్నాడు, నేను మీ మధ్య ఉంటాను, మీ మధ్య ఉండుటకు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించుకోండని ఇశ్రాయేలుకు ప్రత్యక్షపు గుడారమును గురించి చెప్పాడు. ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క ఛాయగా ఇది మనకు ఉన్నది. ఇప్పుడు దీన్ని ప్రభువు ఉండేటువంటి స్థలం. నేను అంటాను కదా, మన ఇంట్లో మురుకుంటే ఎవరైనా కూర్చోగలుగుతామా? మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తున్నారంటే ఏం చేస్తాం చెప్పాలి? స్త్రీలు అన్నీ మొత్తం అక్కడ ఒక పాత బట్ట ఒక్కటి ఉంటే ఒట్టు అన్నీ శుభ్రంగా చేసి కడిగేస్తారన్నమాట. మళ్ళీ రూమ్ స్ప్రే కూడా కొడతారు. ఎందుకని? రూములో దుర్వాసన రాకూడదు, నా ఇంటికి వచ్చినటువంటి అతిథి అసహించుకొని వెళ్ళిపోకూడదు, వచ్చిన వ్యక్తి ఆనందంగా కొద్దిసేపు కూర్చోవాలని. నేను అంటాను, మహిమ కలిగిన దేవుడు సంచరించే ఈ స్థలాన్ని మరి మనమెంత భద్రంగా కాపాడుకోవాలి? ఇశ్రాయేల్లో చాలా మంది దేవుని మందిరము యొక్క మీద ఉన్నటువంటి శ్రద్ధ లేక దాని విషయములో అసలు పట్టింపలేనట్టుగా ఉన్నారు. నేను అంటాను, ఇప్పుడు మీరు గమనించుకోండి, దేవుని మందిరాన్ని ప్రేమించావా, దేవుని సంఘాన్ని కాపాడుకున్నవా, నీ దీవెన ఆపడం ఎవరి తరం కూడా కాదు. దేవునికి స్తోత్రం. కరోనా అటువంటి సమయంలో అప్పటికి మా మందిరంలో టైల్స్ కూడా లేవు. మన వాళ్ళు చాలామంది వచ్చారు, తెలుసు అందరికీ. టైల్స్ లేవు, ప్లాస్టింగ్ అయితే చేసాము. అది ఓపెన్ చేసే టయానికి కూడా ప్లాస్టింగ్లు కూడా అవ్వలేదు. ఒక చిన్ని బలిపీఠం ఉండేదన్నమాట, అది కూడా గ్రీన్ కలర్ వేసాం. ఫ్రెడీ పాలర్న అక్కడికి వచ్చి వాకింగ్ చెప్పడానికి వచ్చి, ఇదేంట్రా పాకిస్తాన్ బలిపీఠాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు, పాకిస్తాన్ కలర్ తీసుకొచ్చారు ఏంట్రా అన్నట్టు అన్నాడు. అప్పటికి దానికి ఏమీ లేదు. అప్పటికప్పటికి దేవుని కృపను బట్టి దాన్ని అలా ఓపెన్ చేసాం. కరోనా ఇంకొక 10 రోజుల్లో 20 రోజుల్లో ఆరంభమవుతుందని అంతకుముందే అనుకున్నాం. మందిరం అంతా బాగానే ఉంది కదా, టైల్స్ వేయించుకుందామంటే దేవుని పిల్లలు కొందరు లేచి ఆ పని కొరకు పూనుకొని చేశారు. టైల్స్ వేయడం జరిగిన తర్వాత నాకు ఒక ఆలోచన. గోడలన్నీ ఎలా ఉన్నాయంటే, సిమెంట్తో ఉన్న గోడలు ఎలా ఉంటాయి, ప్లాస్టింగ్ చేసినవి గరుకుగా ఉంటాయి, అంత శుభ్రంగా అంతే అనిపించదు. నాకు అనిపించిన మందిరంలోకి వెళ్తున్నాను, నా రూమ్లోకి వచ్చి చూసుకుంటున్నాను, మా ఇంట్లోకి వచ్చి చూసుకుంటా ఉంటే, మా ఇల్లు ఎలా ఉంది చెప్పండి అమ్మా. వాళ్ళ లప్పం పెట్టిన ఇల్లు ఎలా ఉంటాయి, చాలా నీట్గా స్మూత్గా ఉంటాయి. ఆ తర్వాత అనిపించింది, ఏదైనా కానీ దేవుని మందిరపు బలిపీఠపు భాగము శుభ్రంగా ఉండాలని చెప్పి అప్పుడు నేనేం చేశానంటే, షాప్కి వెళ్ళిపోయి, కరోనా ఆరంభమైంది, ఆరాధనలు జరగట్లేదు, ఆరాధనలు జరగట్లా, ఇంకా మనకి వేరే పని ఇంకెక్కడ ఉండేది అయ్యని నేనే షాప్కి వెళ్ళిపోయి ఉదయాన్నే వెళ్ళి పుట్టి బ్యాగ్, ఆల్టెక్ బ్యాగ్ తెచ్చుకొని రోజుకి సగం ఒకటి అంటే రోజు చేసినోడికైతే అలవాటు ఉంటుంది, అప్పుడు ఎప్పుడు చేసేవాడికి ఉండదు కదా. నాకు ఆ పని కూడా అలవాటు లేదు. ఒకసారి కేరళ వెళ్ళిన తర్వాత ఒక దైవజనుడు, మనము ప్రతి పనిని కూడా నేర్చుకోవటం మనకు మంచిది, మనం ఏదో బయటికి వెళ్ళి చేస్తామని కాదు, మన మందిరాలను మనం కాపాడుకోవడానికి కూడా మనకు ఆ పని వచ్చి ఉండాలంటే ఆయన పెడతా ఉంటే చూసి అలవాటు చేసుకో, జాయిగా పెట్టడం నేర్చుకున్నాను. నేనే సెట్ కొనుక్కొని మొదట ఒక గోడ పెట్టాను అనమాట, బలిపీఠం దగ్గర ఉన్నది. పెట్టిన తర్వాత అనిపించింది ఇది బాగానే ఉంది, మరలా ఇది బాలే. ఆ తర్వాత మరలా ఇంకొక బ్యాగ్ తెచ్చుకొని పైన పెట్టేశాను. నేను ఒక్కడనే, ఎవరిని ఇంట్లో వాళ్ళని కూడా ఎవరిని అడగల, నేను ఒక్కడనేది చేసుకున్నాను. తర్వాత ఈ 2 అయిపోయాక చాలా అది చూడగా నాకు చాలా అబ్బా ఎంత బాగుంది అని చెప్పి వెంటనే దానికి ప్రేమర్ తెచ్చేసేస్తే, పెయింట్ వేయలేదు, ప్రేమర్ వేస్తాను, నీట్గా అనిపించింది. ఆ తర్వాత ఈ గోడలో మమ్మల్ని ఎందుకు వదిలేసావు అన్నట్టు అవి చూస్తున్నాయి.
పక్కగోళ్ళు. సరే దేవా, ఏదైతే దేవుంది నేను ఎంతవరకు చేయగలుగుతానో చేస్తానని చెప్పి మొత్తం చర్చి మొత్తం కూడా పెట్టేశాను. మొత్తం 4 వైపులు ఉన్న గోడలు పెట్టేశాను. సీలింగ్ ఒకటి ఉండిపోయింది. మరలా సీలింగ్ పెట్టడం బాగా కష్టం అనమాట. అప్పుడు నాకు అనిపించింది సీలింగు పెట్టలేకపోతున్నానని చెప్పి చాలా కష్టమైపోతుంది. అప్పుడు పనివారిని పిలిచి వారి చేత పై సీలింగ్ ఒకటే పెట్టించాను, మిగతా చర్చ్ మొత్తము నేనే పెట్టాను. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఇప్పుడు ఆ మందిరంలోకి వెళ్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఎవరిని ₹1 అడగలేదు, ఇన్క్లూడ్ మా నాన్నగారిని కూడా ₹1 అడగలేదు. ఆ పని చేస్తాను, నాకు డబ్బులు ఇస్తే పని నేను చేస్తాను, డబ్బులన్నా ఇస్తే ఏదో తెచ్చి పెడతాను. మా నాన్నగారిని కూడా ₹1 అడగలేదు. అలా నా అంతటా నేను చేసుకోవటం వల్ల 45,000 అయింది. బయట వ్యక్తులు కూలికి ఇస్తే 15,000 అయింది, మిగిలిన 30,000 నాతో అయిపోయింది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ మందిరంలోకి వెళ్తే నాకు ఎంత సంతోషమో. చూసే ప్రతి ఒక్కరికి కూడా అది చాలా అందంగా నీట్గా ఉంటుంది. నాకు అనిపిస్తుంది, అయ్యా నీ మందిరాన్ని శుద్ధి చేసుకునే కృప నాకు ఇచ్చావు. చాలామంది మందిరంలో ఉన్న లోటు కనబడదు, వచ్చామా కూర్చున్నామా వెళ్ళిపోయామా. నేను అంటాను, జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు కదా, ఆ సంఘం అనే కుటుంబంలో నీవు ఉన్నావు కదా, నా మందిరములో ఏ లోటు ఉన్నదన్న గుర్తింపు దైవజనుడు చెప్పటం కాదు, గుర్తించటం నీ బాధ్యత. నీకు గుర్తింపు లేకపోతే నువ్వు కుటుంబస్తుడివి కావు. దేవునికి స్తోత్రం. దేవుని కుటుంబస్తుడు అయితే గుర్తిస్తావు. మనందరికీ ఇళ్ళు ఉన్నాయి కదా, మన ఇంట్లో ఒక వస్తువు లేదంటే బయట వాళ్ళు వచ్చి చెప్పాలా, మనకి తెలుస్తుందా? మన ఇంట్లో పలానా లేదు అంటే వెంటనే 5 నిమిషాలు దానిని. మరి మన మందిరం విషయంలో మనకేది? ప్రతి ఆదివారం అందులోనే కూర్చొని ఆరాధన చేస్తున్నాం కదా. కొందరు పొరపాటున ఫ్యాన్ ఆగిపోతే దాన్ని పట్టింపే ఉండదు. మరలా వాళ్ళు అంటారు, పాస్టర్ గారు ఫ్యాన్ ఆగిపోయింది చూడండి. నువ్వు చూసావుగా, పాస్టర్ గారు చూడక మునిపే నువ్వు చూసావుగా, ఏం చేయాలి? రాజన్న చెప్పాలి, ఏం చేయాలి? మనకు కనబడ్డది కదా, ఎవరో ఒకరు చూసాం కదా, చూసిన వెంటనే ఏం చేయాలి? పాస్టర్ గారిని మళ్ళీ సంప్రదించకుండా దాన్ని బాగు చేపిస్తే బాగు చేపించాలి. ఇది ఎప్పుడు అలాగే ఉండాలి, లేకపోతే కొత్తదాన్ని వేసేయాలి. నేను అంటాను కదా, దేవుని మందిరాన్ని బాగు చేయాలన్న ఆలోచన మనకు ఉండాలి. దాన్ని పరిశుభ్రంగా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే మనం ఆ స్థలములోనే కూర్చొని ఆరాధిస్తూ ఉన్నాం. నీ ఉండగా దేవుని మందిరము శిథిలావస్థలోనికి రాకూడదు. అది ఎక్కడైనా పాడైన దశలో ఉంటే మొదటిగా నీవు గుర్తించి దాని విషయంలో నువ్వు ఏమి చేయాలో అది చేయాలి. దాన్ని బాగు చేయడం విషయంలో నీ వంతు నువ్వేం చేయాలో అది చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించుకునే దేవుని మందిరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత, శుద్ధి చేసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనము జీవము కలిగిన దేవుని సంఘములో సభ్యులము కదా. నువ్వు ఇంకా పట్టనట్టు ఉన్నావు అంటే ఇంకా దేవుని కుటుంబములో చేర్చబడలేనట్టే లెక్క. మనకు అదే అర్థమవుతుంది. కానీ ఈ యజమానుడు చూశాడు, నా దేవుని మందిరము శిథిలమైపోయింది, నా దేవుని మందిరము పాడైపోయింది, దాన్ని మరలా నేనేం చేయాలి? బాగు చేసుకోవాలని ఎంతో ప్రయత్నించగనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటిగా దేశము అపవిత్రమైపోతే దాన్ని పరిశుద్ధపరచడానికి పూనుకున్నాడు. 2, మందిరము శిథిలమైపోతే దాన్ని పునఃప్రారంభించాడు. 3వదిగా మనం గమనించినట్లయితే చూడండి, వాక్యములో మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. రాజుల గ్రంథము 22వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమునందు దేవునికి స్తోత్రం. ప్రధాన యాజకుడైనటువంటి వ్యక్తి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అక్కడ యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము దొరికెను. ఆ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దొరికింది అంటే ఏంటంటే ఎక్కడో దాన్ని మనం ఏం చేసాం? నిర్లక్ష్యత. అవునా కదా? ఇప్పుడు మన ఇంట్లో వస్తువులు ఉన్నాయండి,
చానాల తర్వాత ఎతికేటప్పుడు చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు బీరువాలో స్త్రీలు చీరలన్నీ దులిపే టైం ఒకటి ఉంటుంది. ఆ టైంలో దులిపేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళు ముందు పెట్టిన డబ్బులు అవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అయ్యో ఎప్పుడో పెట్టి నేను మర్చిపోయాను, ఇప్పుడు నాకు ఇది దొరికింది అంటారు. నేను అంటూ ఉన్నాను చూడండి, దేవుని మందిరములో ఏం దొరికిందంట? అప్పుడు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏం చేసినట్టు? పితరులు నిర్లక్ష్యం చేశారు. అంటే ఓ మాట చెప్పాలంటే ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ఉండవలసిన స్థానంలో దాన్ని పెట్టలేదు, అది ఎక్కడో పెట్టేశారు, ఏదో మూల ఉంది. ఎందుకంటే దాన్ని పట్టించుకున్న వారైతే, ఇప్పుడు ఈ మైకు పట్టించుకున్న వారైతే ప్రతి వారము దీన్ని జాగ్రత్త పరుస్తాము. ఆదివారానికి ఇది అవసరమని దీనికి ఉన్న ప్లేస్ ఒకటి ఉంటుంది, దాన్ని తీసి తెస్తాం. దొరకడానికి వీలేమీ లేదు. ఖచ్చితంగా దీని విషయంలో మనకేముంది? శ్రద్ధ ఉంది. అదే ఇది కనబడకుండా ఉందంటే ఏమైనట్టు? దీని విషయంలో మనకు శ్రద్ధ లేదు, దీన్ని మనము నిర్లక్ష్యపరిచాము, దీన్ని మనము పోగొట్టుకున్నాము. ఈ మాట ఎప్పుడైతే యోషియాతో చెప్పారో, మీరు ఇంకా క్రిందకు చదివితే ఉంటుంది 22వ అధ్యాయంలోనే 22వ అధ్యాయము 11వ వచనము. ఇప్పుడు ఆ యాజకుడు ఏం చేశాడంటే దాన్ని పట్టుకొని వచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా దేవుని మందిరాన్ని నువ్వు బాగు చేయమని చెప్పావు, దేవుని సన్నిధిని శిథిలావస్థలో ఉండగా దాన్ని శుద్ధి చేయమన్నావు, దాన్ని పని ఆరంభిస్తూ ఉండగా అయ్యా దేవుని ధర్మశాస్త్రము గ్రంథము మనకు దొరికిందంటే, అప్పుడు రాజు అన్నాడు, అయ్యా అందులో ఏమి రాయబడ్డదో ఒకసారి చదవండి అంటే అప్పుడు చదవడం ప్రారంభించాడు. చదవండి. ఆ మాటలు, ఆ గ్రంథములో రాయబడిన మాటలు వినినప్పుడు చూడగలుగుతూ ఉన్నాము. యోషియా మాటలు విన్నప్పుడు అంటే ఏం చేశాడంట? బట్టలు చింపుకున్నాడంట. దేవునికి స్తోత్రం. జీవము కలిగినటువంటి దేవుని మాటలు నా ప్రజలు నిర్లక్ష్యపరిచారే, నా పితరులు నిర్లక్ష్యపరిచారే. అదే మాట క్రిందకంటాడు చూడండి. ఇంకా క్రింద విషయంలోనికి వస్తే 13వ వచనం, మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలన్నింటిని గూర్చి నా విషయములోను, జనులు చేసిన అపరాధముల విషయములోను, యోదావారి విషయములోను యెహోవా యొద్ద విచారణ చేయండి. అంటే యెహోవాను వేడుకొనండి, బ్రతిమలాడుకొనండి. మన పితరులు ఆ ధర్మశాస్త్ర విషయములో రాయబడిన దానంతటి ప్రకారము చేయక వినని వారైరి గనుక. దేవునికి స్తోత్రం. ఆ మాటలు వాళ్ళు ఏం చేయలేదంట? వినలేదంట. దాని ప్రకారంగా వారు బ్రతకలేదంట. అందుకే దాన్ని పట్టించుకోలేదు, దాన్ని నిర్లక్ష్యపరిచారు. ఎప్పుడైతే యోషియాకు అది దొరికిందో, ఆ దొరికిన మాటలు వినంట అతడు బట్టలు చింపుకొని ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యో మన పితరులు ఎంత దుర్మార్గమైన పని చేశారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచారు. ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉన్నారు? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు, గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికముగా, దేవుని మందిరాన్ని, దేవుని పట్టణాన్ని, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచిన హేతువును బట్టి రేపో మనపో మనం ఏమైపోతున్నాం? ఇప్పుడు యోషియా దగ్గరికి వచ్చేసరికి చివరి రాజులు అన్నమాట. అంటే ఇతని తరువాత రేపు వెళ్ళేది ఎక్కడికి? బబులోను యొక్క చెరలోనికి. దేవుడు ఆల్రెడీ చెప్పేశారు, మీరు చెరలోనికి వెళ్ళపోతారు. దేవుని కోపము ఇంత అధికముగా మన మీద రగులుకోవడానికి గల కారణము, మన దేశము అపవిత్రమైపోయింది, మన మందిరము పాడైపోయింది, మన ధర్మశాస్త్రాన్ని మనమే నిర్లక్ష్యపరిచాం. అందుకే దేవుని కోపం మన మీద రగులుకుందని చెప్పి ఆ మాటలు చదివి రాబోయే ఉగ్రతను తలంచుకొని బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు. వాక్యాన్ని ప్రేమించు వారు ఏరి, వాక్యానికి లోబడు వారు ఏరి, వాక్యాన్ని గౌరవించువారు ఏరి అంటాను. చాలామంది మందిరానికైతే వస్తున్నారు కానీ వాక్యం విన్నట్టుగా నటిస్తున్నారు. వాక్యాన్ని విన్నవారు కొద్దివారు మాత్రమే. వాక్యానికి లోబడేవారు లేరు. నిజముగా నువ్వు వాక్యాన్ని ప్రేమించిన వాడవైతే, నిజముగా నువ్వు వాక్యాన్ని గౌరవించిన వాడవైతే, దేవుడు ఏ సంగతి అయినా వాక్యము ద్వారా, దైవజనుని ద్వారా హెచ్చరిస్తే నువ్వేం చేయాలో తెలుసా? యోషియా వలె సరిచూసుకోవాలి. దేవునికి స్తోత్రం.
సరి చేసుకోకపోగా కొందరు అంటారు, పాస్టర్ గారికి ఏ పని లేదు, నా గురించే చెప్తున్నాడు, నా గురించే చెప్తున్నారు. అనేక మాటలు వింటూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ హృదయము తెరవబడాలి. యోషియా అంట ఆ మాటలు వినంట జరగబోయే దృశ్యాన్ని, ఆ ఉగ్రతను తలంచుకొని బట్టలు చింపుకున్నవాడే రోదిస్తూ ఏడుస్తున్నాడంట. అయ్యో, మేము మా పితరుల కాలం నుండి ఇంత దుర్మార్గమైన కార్యాలు చేయటం వలన రేపు మా పిల్లల భవిష్యత్తు చెరలోనికి వెళ్ళిపోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముందే చెప్పాను, యోషియా మన కుటుంబానికి, ఇశ్రాయేలు సమాజానికి నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడు యోషియా స్థానంలో ఎవరు ఉండాలని చెప్పాను? ఇప్పుడు నీ కుటుంబాన్ని పవిత్రపరచుకోవాల్సిన బాధ్యత నీదే. నీ కుటుంబము పడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. నీ కుటుంబమును వాక్యములో పెంచుకోవలసినటువంటి బాధ్యత కూడా నీదే అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం అతడు తలపెట్టిన ఉన్నతమైన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఎంతవరకు సమయం ఉంటే ఎన్ని చెప్పగలిగితే అని చెప్తాను. చూడగలుగుతున్నాం. చూడండి 23వ అధ్యాయం. ఇంకా అతడు చేసిన సాహసోపేతమైన కార్యాలు, దేవుని కొరకు చేసిన గొప్ప కార్యాలు, అతడు పూనుకున్న అద్భుతమైన కార్యాలు చూడండి. 23వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 23వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. యెరూషలేము ఎదుట ఉన్న హేయము అనే పదం మనం గమనించండి. 14వ వచనం రండి. ఆ ప్రతిమలను తొనకలుగా కొట్టించి ఆషేరు రాణి దేవి ప్రతిమలను పడగొట్టించి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెరూషలేములోనికి ఏమొచ్చింది? హేయమైనవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడున్నాయి? జాగ్రత్తగా వినండి. యెరూషలేములోనికి హేయమైన వాటన్నిటిని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారు పితరుల కాలంలో. అతని ముందున్నటువంటి కొందరు రాజుల కాలంలో వారు లోకాన్ని ఆశ్రయించి, లోకాన్ని ప్రేమించి, అన్యులతో సహవాసము చేసి, అన్య జనులతో ఏకీభవించి ఇప్పుడు యెరూషలేములోనికి పవిత్ర పట్టణము, పరిశుద్ధ పట్టణం అనబడిన, దేవుని పట్టణం అనబడిన యెరూషలేములోనికి హేయమైన వచ్చాయి. అంటే విగ్రహారాధన దానిలోనికి, దేవుడు దాన్ని ఖండించాడు కదా, ఆరంభములో అక్కడ లేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చి పడింది? వీరే దాన్ని చూసారా, నిజ ఆరాధనను విడిచిపెట్టి వ్యర్థ ఆరాధనను తీసుకొచ్చి పెట్టారు. నిజదేవుని సన్నిధిని కాదనుకొని వ్యర్థమైన వాటన్నిటినీ, హేయమైన వాటన్నిటిని తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారు. అయితే ఇతడు చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? ఇతడు రాజు అయిన తరువాత ఆ హేయమైనవన్నిటిని, వస్తువులన్నిటినీ ఇతడు కొట్టించి వేశాడు. అంటే పడగొట్టించాడు. దేవునికి స్తోత్రం. అపవిత్రతను తీసివేశాడు. ఇక్కడ చూస్తున్నాము, హేయమైన పాపమునకు ఆధారమగు బలిపీఠములన్నిటిని ఇతడు ఏం చేశాడు? తొనకలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన కుటుంబంలోనికి పాపము అనేక రకాలుగా ప్రవేశిస్తూ ఉంటుంది. యజమానులుగా ఉన్నటువంటి మనము దానిని గుర్తించి పాపమునకు ఆధారమగు బలిపీఠాలన్నింటినీ మనం ఏం చేయాలి? తీసివేయగలగాలి, కొట్టివేయగలగాలి. ఒకవేళ దాన్ని కొట్టివేయకపోతే ఆ శాపము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కొందరు కొట్టివేయకపోగా తెచ్చిపెట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారు? కొట్టివేయకపోగా తెచ్చిపెట్టుకుంటూ ఉన్నారు. దేవునికి అయిష్టమైనటువంటి విగ్రహారాధన ఈరోజు క్రైస్తవ సమాజంలోనికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కోపాన్ని పుట్టించే పనులు మనము చేయకూడదు. ఇతడు ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడో, దేశంలో ఉన్న హేయమైన విగ్రహములన్నిటిని ఏం చేశాడంట? దాన్ని గుర్తించి వాటన్నిటిని ఏం చేశాడంట? పడగొట్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. 23వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. కర్ణపిశాచము గలవారిని, సోదె చెప్పు వారిని, ఆ చివరిలో రాయబడుతుంది యోషియా తీసివేసి అనే మాట మనం చూస్తూ ఉంటాం. అన్నీ చదువుకోవడానికి టైం లేక నేను ఆరంభం ముగింపు అవసరమైంది జ్ఞాపకం చేస్తున్నా. ఇంటికి వెళ్ళక మీరు చదువుకోండి.
సోది చెప్పుకొని వారిని, కర్ణ పిచాచము గల వారిని, మంత్ర ప్రయోగము చేయు వారందరినీ కూడా ఏం చేశాడంట అతడు? ఎందుకంటే వారి వల్ల దేశములో ప్రజలందరూ ఏమైపోతూ ఉన్నారు? దేవునికి దూరమైపోతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా పైకి ఆదివారము దేవుని మందిరములోను, మరలా వీటిని వెంబడించేవారు లేకపోలేదు. నేను మన మచిలీపట్నంలో మీటింగ్స్ సభలు జరుగుతూ ఉంటాయి. కృపార పాస్టర్ గారు వాళ్ళు, మన రాజు పాస్టర్ గారు ఉన్నారు కదా, పరిచర్య చేస్తున్నారు, బందర పాస్టర్ గారు. అక్కడికి దగ్గరలో అనమాట, గిరిపురం బీచ్ దగ్గర అనమాట. ప్రార్థన అయ్యింది సాయంకాలం. ఎప్పుడో నా చిన్నతనంలో వెళ్ళి అక్కడ వేట చేసిన సందర్భాల్లో మేము, మా తండ్రి గారు అక్కడే ఉన్నాం. మా నాన్నగారు వాళ్ళు వేట చేసేటప్పుడు మేము అక్కడే పెరిగాం. సర్లే ఎలా ఉందని చూసొద్దామని వెళ్ళేసరికి బీచ్ చాలా మంచిగా వారు రెడీ చేశారు. ఆ ఎంట్రన్స్ ఒక దారి ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి, ఆ ఎంట్రన్స్ దారిలో చిలక జోషం చెప్పిన వారు మొత్తం 10-15 మంది ఉన్నారు. ఈ పొడుగు నుంచి ఆ బీచ్ సముద్రపు అంచుకు వెళ్ళే వరకు కూడా ఒక్కొక్కరు అంటే ఎలా ఉందంటే పరిస్థితి, మొదటోడు వద్దనుకో దాటిపోయినా రెండోవాడు ఆకర్షించేలాగా ఉన్నాడు. వాణ్ణి వద్దనుకొని ఒక అడుగు ముందుకేసిన మూడోవాడు ఖచ్చితంగా మూడోవాడి చేతిలోనైనా, అంటే అంతమంది ఎందుకంటే ఎవడో ఒకటి దగ్గర అక్కడికి వెళ్తే వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వాడికి చెయ్యడు, నా స్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా విధానము ఏంటి. క్రైస్తవులు లేరనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఇటువంటి వాటిని నమ్మి ఇటువంటి వాటి వైపు వెళుతున్నారు. క్రైస్తవుల్లో ముహూర్తాలు ఎక్కువైపోయాయి. ఏమెక్కువైపోయాయి? ఇల్లు కడితే అది ఎంత అవమానకరమైన పరిస్థితితో నేను ఒక మాట చెప్పనా. ఒక ఆమె అన్నది, పాస్టర్ గారు మీరు కరెక్ట్గా సాయంకాలం 7:30కి వచ్చి ప్రార్థన చేయండి అన్న. ఏమ్మా 7:30కి ఎందుకన్నా? ఏం లేదు పాస్టర్ గారు, మీకు బోల్డ్ పనులు ఉంటాయి కదా, మీరు సేవలో బోల్డ్ అంటే సరేలే అనుకున్నాం. ఇంతలో ఇంకొక ఆమె వచ్చి చెప్పింది, పాస్టర్ గారు ఆమె 7:30కి ఎందుకు రమ్మని తెలుసా? పెళ్ళి కూతురునంట 7:30 లోపులో గడప దాటించాలంట. మరి నాకు తెలియదు సుమి, బహుశా మీకు తెలియకపోతే మంచిది. మరలా నేను చెప్పానని సుమి మీరు అలా చేశారు కాక. 8:30కి వెళ్ళా. రీసెంట్గా మొన్న జరిగిన విషయాన్ని యథార్థంగా చెప్తున్నాను. ఇదే ప్రాంతంలో 7 రోజులు అవుతుంది. ఒక వ్యక్తి నన్ను ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయకుండా వెళ్ళిపోయాను. మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, తిట్టుకున్నా పర్లేదు, రావద్దన్న పర్లేదు, నేను మాత్రం ప్రార్థన చేయను. తెలిసి ఈ పాపిష్టి పని నేను చేయనని చెప్పేసి వెళ్ళిపోయాను. 7:30కి ప్రార్థన చేసేస్తే పాస్టర్ గారు త్వరగా 7:30 ప్రార్థన చేసి అంటే అమ్మాయిని దాటించేస్తాం ఏదో అంటుంది. అక్కడే కూర్చున్నాను నేను. ఆమె నలుగురితో మాట్లాడినట్లుగా స్పీడ్గా నాతో కూడా మాట్లాడేసింది. ఆ విషయం ఆమె చెప్పకపోతే ఖచ్చితంగా ప్రార్థన చేసి పంపించేసేవాడిని, ఎందుకంటే నాకు తెలియదు కనుక. ఎప్పుడైతే ఆ మాట అన్నదో వెంటనే కుర్చీలోంచి లేచాను. నేను ప్రార్థన చెయ్యమంటే చేయను. నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేసి 1 గంటకి, అయ్యా నేను అక్కర్లో ఉన్నాను, నాకు నిద్ర పట్టలేదు, లేదా నన్ను చీకటి పీడిస్తుంది, నా కొరకు ప్రార్థన చేయమంటే నీ కొరకు ప్రార్థన చేద్దును. కానీ ఈ టైంలో నువ్వు ఇలా అన్నావు కనుక నేను చెయ్యమంటే చేయను. నేను వెంటనే లేచి వచ్చేసాను. గట్టిగా ఖండించే వచ్చాను. తర్వాత 9 గంటలకు మళ్ళీ నాకు ఫోన్ చేశారు. 9 టైంలో ఇప్పుడు ప్రార్థన చేయండి, అదేమీ లేదు పాస్టర్ గారు, మీరు అన్నట్టుగానే చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి సున్నితంగా చెప్పాను, నేను చెయ్యకూడదు. ప్రార్థన చేయడం నా బాధ్యత అయ్యి ఉండొచ్చు, కానీ లోక సంబంధమైన ఆచారాలను ఆధారం చేసుకొని నన్ను ప్రార్థన చేయమంటాం అది మీకు శాపము. చేసిన నాకు కూడా నన్ను దీవించమని కోరారు, నా దీవెనకు ప్రతిగా శాపమే వస్తుంది కానీ మేలు. చేసిన మీకు కూడా అంతే, తెలిసి చేసిన నాకు కూడా. కొందరు ఇటువంటివి చేస్తారు. పెళ్ళి అయితే అంటారు, పాస్టర్ గారు మా అబ్బాయికి పలానా రోజు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, పెట్టండి అంటారు, డేట్ మీరే చెప్పండి అంటారు. సరే అమ్మా మాకు పలానా మంగళవారం రోజున ఖాళీ ఉందంటే, పాస్టర్ గారు మంగళవారం మా ఊర్లో వాళ్ళందరికీ అందుబాటులో ఉండరు. తర్వాత లాస్ట్కి ఎక్కడి వరకు వస్తారంటే, వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ అయ్యి వస్తారు, ఒక రోజు ఫిక్స్ అయ్యి వస్తారు. ఆ రోజు వరకు ఏదోలాగా మార్చుకుంటూ అక్కడికి సెట్ చేసుకుంటారు. ఈ డేట్ ఎందుకయ్యా వచ్చిందంటే చెప్తారు. ఏంటి, అక్కడ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆ వ్యక్తి ఒక డేట్ ఇచ్చాడు, ఆ డేట్ను ఆధారం చేసుకుని ఈ కార్యాన్ని. నేను అంటాను, లోక సంబంధమైన వ్యక్తులకు అది తగును. వారు లోకములో ఉన్నారు, జీవము గల దేవుని ప్రత్యక్షత వారు ఎరగరు. నువ్వు ఎరిగితివి కదా, నాకును ఆ ప్రత్యక్షత తెలుసు కదా, ఆయన శక్తి తెలుసు కదా, మరి మనలో ఆ క్రియలు ఉండకూడదు కదా.
చాలామంది అంటారు, నేను ఇంకొన్నాను ఆ మాట చెప్పిన వెంటనే నేను అంటాను, మన దేవుణ్ణి భయంకరంగా అవమానించినట్టంట. నేను మాట చెప్పనా అర్థమయ్యడం కోసం మీకు ఇంకా క్లియర్గా చెప్తున్నాను. యేసు ప్రభువారు గొప్పవాడా కాదా? గట్టిగా చెప్పండి. అదన్న దేవుని స్తోత్రం. ఆయన ప్రభావము కలిగిన వాడు అని నమ్మే కదా వెంబడించాం కదా. ఆయన మన కొరకు మంచి కార్యాలే చేయువాడని నమ్ముతున్నాం కదా. ఇప్పుడు మంచి ముహూర్తం కోసం వాని దగ్గరికి వెళ్ళాం అంటే నేను అంటాను, జాగ్రత్తగా వినండి, ఈయన కంటే యేసు ప్రభు కంటే వాడు ఇంకా గొప్పవాడై ఉండాలి. ఈయన కాదని అక్కడికి వెళ్ళామంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ డాక్టర్ గారి దగ్గర మనకు జ్వరం తగ్గలేదండి, మనలో సహోదరుడు ఎవరో అన్నాడు సికింద్రాబాద్లో పలానా డాక్టర్ ఉన్నారండి అంటే, యాప్రాల్లో చూపించుకున్నాం, వైద్యం జరిగింది, జ్వరం తగ్గల. ఇంకొక వ్యక్తి వచ్చి చెప్పాడు, అయ్యా సికింద్రాబాద్లో పలానా డాక్టర్ ఉన్నారు అక్కడికి వెళ్ళండి అంటే, ఇప్పుడు అర్థం ఏంటి? ఈయన కంటే కూడా ఆయన ఎలాంటి వాడు? చాలా ఎక్కువ చదివినవాడు, వైద్య రంగంలో బాగా నిపుణత కలిగిన వాడు, మంచి పనివాడు అనుకుంటాం. ఇప్పుడు దేవుని ప్రేమను అది దేవుని యొక్క చిత్తమును బట్టి కాక నువ్వు లోకస్తుని వెంబడించావంటే అర్థం ఏంటంటే నువ్వు అంటలేదు కానీ ఆటోమేటిక్గా నీ క్రియల వల్ల నువ్వు చెప్పేది అదే. అవునా కదా? యేసు ప్రభు కంటే ముహూర్తం పెట్టినోడే గొప్పోడు, అంతే కదా. ఇప్పుడు ఎల్లోళ్ళందరూ అంతే కదా. ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. ఇశ్రాయేలు సమాజంలోనికి సోది చెప్పువారు, కర్ణపిచాచము కలిగిన వారు, మంత్ర ప్రయోగములు చేయువారు అధికమైపోయి దేశము కలుషితమైపోయింది, విచ్చలవిడిగా పాపము జరిగిపోతుంది. వెంటనే యోషియా అన్నాడు, వారందరినీ ఏం చేశాడు? కొట్టివేసినట్లుగా మనము తొలగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనము గమనించినట్లయితే తొలగించి అతడు తలపెట్టిన అద్భుతమైన పని 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము చదవండి. 22వ అధ్యాయము 11వ వచనం. చింపుకొని ఒక్క నిమిషం ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము దగ్గరికి రండి, 34వ అధ్యాయము. మందిరాన్ని బాగు చేసిన తరువాత ప్రజలు దేవుని వారిని ప్రతిష్ఠిత చేపిస్తాడు. ప్రజలందరూ కూడా చూడండి, దేవుని యొద్ద విచారణ చేయుటకు, కింద మనం చదివిన 3వ వచనంలో ఉంటుంది, దేవుని యొద్ద విచారణ చేయుటకు పూనుకొనిన వాడై వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. వారైతే వెంబడించలేదు, మేమైతే ఇప్పుడు బోధింపబడిన మేమందరము ఆయన తట్టు తిరిగి ఇది మొదలుకొని యెహోవాను ఏం చేస్తాం? యెహోవా దగ్గర విచారణ ఏం చేశారంటే యెహోవాను వెతకడం ప్రారంభించారు. వీరు పితరుల కాలము నుండి వారిలో నుండి వైదొలిగిపోయారు, మరలా తిరిగి యెహోవాను ఎతకటము ప్రారంభించాడు. 23వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనంలో కూడా రాయబడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అక్కడ రాయబడుతుంది చూడండి, 3వ వచనం, 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గమందు నడిచి, జాగ్రత్తగా వినండి, యెహోవా మార్గమందు నడిచి ఆయన కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా ప్రజలందరూ అంటూ ఉన్నారు, మేము కూడా అలాగే బ్రతుకుదము. అంటే సమ్మతించినంటే ఏంటి? మేము యెహోవా కట్టడల చొప్పునే నడుస్తాము, యెహోవా మార్గముల్లోనే నడుస్తాము, యెహోవా ఆజ్ఞలను పాటిస్తామని రాజు నిబంధన చేయగా కూడి వచ్చిన ఇశ్రాయేలు సమాజము, యోధావారి సమాజం అంటున్నారు, అయ్యా నీవు సెలవిచ్చిన మాట ప్రకారము మేము కూడా సమ్మతిస్తున్నాము, మేము కూడా ఇది మొదలుకొని యెహోవాను వెతుకుతాము అంటున్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యం చూడండి. దారి తొలగిపోయినటువంటి వారందరినీ శుద్ధి చేశాడు, మరలా వారిని సరి అయిన దారిలో పెట్టి మరలా వారిని దేవుని వైపు చూపించాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సాహసోపేతమైన కార్యాలు. తర్వాత మీరు ఇంకొక మాట గమనించినట్లయితే
వారిలో ఉన్న అపవిత్రత అంతా కొట్టివేశాడు. తర్వాత వారు దేవుని తట్టు తిరిగేలా చేశాడు. రెండవదిగా మనము గమనించినట్లయితే ఇంకొక విషయం, 7వ విషయాన్ని మీరు గమనించినట్లయితే, అప్పుడంట యెహోవాకు పస్కా పండుగ ఆచరించారంట. చూడండి 23వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా. ప్రకారముగా ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞ ఇవ్వగా, అంటే ఏంటంటే అప్పటి వరకు పండుగల్లో చాలా అవకతవకలు, లోటుపాటులు వచ్చే సరి అయిన విధానము లేదు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు మనము యెహోవాకు పస్కా పండుగను ఆచరిద్దామని చెప్పి జనులందరికీ ఆజ్ఞాపిగా జరిగిన కార్యమును చూడండి. ఇశ్రాయేళ్లకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న, చూడండి అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది, ఇశ్రాయేళ్లకు న్యాయము జరిగించుచు న్యాయాధిపతులున్న దినము మొదలుకొని ఇశ్రాయేల్ రాజుల యొక్కయు యోధా రాజుల యొక్కయు జరిగిన దినములన్నిటి వరకు ఎన్నడూ జరగనంత గొప్పగా ఆ సంవత్సరమున పస్కా పండుగ దేవునికి వారు చేశారు. చెప్పండి కూడా దేవుని మామిపడదాం. ఎంతగా అంటే మాట జాగ్రత్తగా ఆలోచించండి. న్యాయాధిపతుల కాలములో మొదలుకొనంట రాజుల కాలము వరకు అతడు చేసినంత గొప్పగా ఎవ్వరూ చేయరు. అంటే బహుశా నేను అనుకుంటాను మోషే ఆరంభించినప్పుడు జరిగింది, మోషే ఆరంభించినప్పుడు చూసారు ఆ ప్రభావం, మరలా ఇప్పుడే కనబడుతుంది. న్యాయాధిపతుల్లో కూడా ఎప్పుడు అంత ఘనంగా ఆ పండుగ జరగలేదు. రాజులు సుమారుగా 40 మంది రాజులని నేను చెప్పాను, వారి కాలంలో కూడా అంత ఘనంగా ఆ పండుగ జరగలేదు. ఎప్పుడు జరగనంత దేవునికి మహిమార్థంగా ఆ పండుగను వారు ఆచరించారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడగలుగుతూ అంటే ఏ రాజులు కూడా ఆ కార్యాన్ని ఏం చేయలేకపోయారంట. చూడండి 25వ వచనంలో కూడా మాట ఉంటుంది, అతని పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపుకు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేయువాడు ఒక్కడు కూడా, అతని పూర్వీకులలో ఎవరు కూడా ఇతని లాంటి వాడు లేడు, అతని తరువాత అతని వంటి వాడు ఒకడు కూడా లేడు. అతని తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అటువంటి గుణము కలిగిన వారు లేదండి. అంత గొప్ప సాహసోపతమైన కార్యాలు చేసి ప్రజలందరినీ దేవుని తట్టు త్రిప్పి ప్రజలందరూ దేవుణ్ణి వెంబడించేటట్లుగా చేసి ఆ ఏట దేవునికి పండుగ ఆచరించాడు. అద్భుతమైన రీతిలో ఆ మహిమ కలిగిన దేవుణ్ణి గొప్ప చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేశాన్ని పవిత్రపరిచాడు, దేవాలయాన్ని పవిత్రపరిచాడు, ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో హత్తుకున్నాడు, విగ్రహేయమైన వాటిని తోలివేశాడు, కర్ణ పిచాచము కలిగిన వారిని బయటకు నెట్టివేశాడు, తప్పిపోయిన ప్రజలందరినీ మరలా తిరిగి గాడిలో అంటే సరి అయిన క్రమములో దైవికమైన క్రమంలోనికి నడిపించాడు. దేవునిని ఎలా ఆరాధించాలో యథార్థమైన ఆరాధన దేవుడు కోరుకునే ఆరాధన వారికి నేర్పించాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ఇతని అనుభవం మనం చూస్తే తానింకా బాలుడనై ఉండగా ఈ కార్యాలన్నీ తలపెట్టి పూనుకున్నవాడు బాలుడని. వయసు చాలా చిన్నదై ఉండవచ్చు, కానీ ఈ గొప్ప కార్యాలన్నీ తలపెట్టడానికి ఆలోచన కలిగిన ఆలోచనలో అతని వయసు ఏంటో తెలుసా? 8వ ఏటనే ఈ మంచి కార్యాలు చేయడానికి పూనుకున్నాడు. నేను అంటాను కదా, ఈరోజు మనకు చాలా అనుభవాలు కలిగి ఉన్నాం. మరి మనల్ని మనం కాపాడుకోవడానికి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి, మన కుటుంబము అపవిత్రతలోకి వెళ్ళిపోకుండా దాన్ని పరిశుద్ధపరుచుకోవడానికి, లోకంలో కలిసిపోకుండా దేవుని కొరకు ఎలగటానికి నీవు నేను ఏమి చేయుచున్నామో ఆలోచించుము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లెక్కన పోల్చుకుంటే ఆయనతో చూస్తే మనం ఏ విషయంలో కూడా సరిపోయిన వారమో కాము కదా. ఈ పగలు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ముగిస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు చాలా అద్భుతమైన కార్యాలు దేవుని కొరకు చేశాడు. ఈరోజు దేవుని సన్నిధిలో
నీ కుటుంబమును నడిపిస్తున్న యజమానుడు అయినప్పటికీ కూడా నీవు కూడా ఇతని వలె ఈ మంచి కార్యాలను తలపెట్టాలి. ఈ మంచి కార్యాలను చేయడానికి నువ్వు పూనుకోవాలి. నీ కుటుంబము కూడా దేవుని ఎదుట పవిత్రమైన కుటుంబముగా ఆయన ఎదుట నీవు నీ కుటుంబాన్ని నువ్వు నిలబెట్టాలి. ఆయన సన్నిధిలో నీ కుటుంబము ఆయన నామ మహిమార్థము, ఆయన నామానికి మహిమ తెచ్చే కుటుంబముగా నీ కుటుంబాన్ని నీవు నడిపించుకోవాలి. కలుషితమైపోయిన ఇశ్రాయేలు కుటుంబాన్ని అంతటిని చక్కదిద్దుకున్నాడు బాలుడైన యోషియా. ఈరోజు లోకమనే పాపములో కలుషితం, పాపములోనికి పాపము మనపై ఏలుబడి చేయుచుండగా మన కుటుంబాలని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మన మీద కూడా ఉన్నది. ఇంత సాహసోపతమైన కార్యాలు చేసిన తర్వాత దేవుడు ఇతనికి చేసిన అద్భుతమైన వాగ్దానం ఏంటో తెలుసా? అప్పటికి దేవుడు అంటాడు, చూడండి ఇతడు చేసిన తరువాత 33వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము 33వ వచనం. మరియు యోషియా ఇశ్రాయేలుకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలీలందరూ, జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలీలందరూ దేవుడైన యెహోవాను సేవించున్నట్లు చేసెను. జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేల్ అందరూ కూడా ఇప్పుడు ఎవరిని సేవిస్తున్నారంట? ఇప్పుడు వారిలో వ్యర్థమైనది, అపవిత్రమైనది, హేయమైనది, పాప సంబంధమైనది ఏది కూడా ఒక్క ఇంచు కూడా లేదు. చీపురుతో మొత్తం చెత్త ఊడ్చినట్లుగా ఊడ్చి బయట పాడివేశాడు. పెంట మీద పాడివేసినట్లుగా పాడివేసి వారందరూ యెహోవాను సేవించినట్లుగా చేసి, క్రింద మాటలు చూస్తాము, అతన్ని దినములన్నీయు తన వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంస్కరణ చేశాడంటే, దేశాన్ని ప్రజలను ఎంత గొప్పగా దేవుని తట్టు నడిపించాడంటే, అతని తరువాత కూడా ఎవరు కూడా యెహోవాను సేవించుట వారు తొలగిపోలేదండి. ఈ కార్యాలన్నీ చూసిన దేవుడు, ఇతడు చేసిన ఈ ఘన కార్యాలన్నీ చూసిన దేవుడు అతనికి ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తాడు. తెలుసా? ఇప్పుడు చదవండి 28వ వచనము. నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడివై నీవు నీ సమాధిలోనికి చేర్చబడతావు. నేను ముందే చెప్పాను కదా, ఈ స్థలం మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతూ ఉన్నదని, నేను రప్పించబోతున్నానని చెప్పాను కదా. అయితే ఆ అపాయమును నీవు కన్నులారా చూడవు. ఇతడు చేసిన ఆ గొప్ప పని వలన దేవుడు ఇతడికి ఇచ్చిన అద్భుతమైన కృప ఏంటో తెలుసా? నాయనా, దేశమునంతటిని చక్కదిద్దావు, నా వాక్యము దొరికినప్పుడు, నా మాట దొరికినప్పుడు నీ మనస్సు మెత్తనిదై చంటి పిల్లవాళ్ళ ఏడ్చి దాన్ని హత్తుకొని దేశ ప్రజలను సరిచేసావు కనుక నేను ఈ దేశం మీదకి ఉగ్రత రప్పిస్తున్నానని ఆల్రెడీ ప్రవర్తల ద్వారా నేను హెచ్చరిక చేశాను. అయితే ఆ ఉగ్రత రానే వస్తుంది. అయితే అంతకు ముందే నీ కాలమును ముగించుకొని నువ్వు నెమ్మది కలిగిన వాడవై సమాధిలోనికి చేర్చబడతావు. ఆ ఉగ్రతను మాత్రం కల్లారా చూడవని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నాకు ఆ వాక్యం చదువుతున్నప్పుడు అద్భుతమైన మాట, ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఏంటో తెలుసా? ఇన్ని గొప్ప కార్యాలు చేయపోనుకున్న ఇతడు ఒకే మాట నన్ను ఆకర్షించింది. తానింకా బాలుడనై ఉండగా ఈ పని చేయుటకు అతడు పూనుకున్నాడు అని దేవుని మాట సెలవిస్తుంది. ఆ రాజు ఎంత దూరదృష్టి కలిగిన వాడు, దేవునికి ఎంత భయభక్తులు కలిగిన వాడు, ఎంత విధేయత కలిగిన వాడో ఈ మాటలన్నీ మనకు నేర్పిస్తూ ఉన్నాయి. నిజమే, ఆనాడు తన కుటుంబాన్ని, ఇశ్రాయేలు అని తన కుటుంబాన్ని, కలుషితమైపోయిన కుటుంబాన్ని, పతనావస్థలో ఉన్న కుటుంబాన్ని చక్కదిద్దుకొని సరిచేసుకున్నాడు కదా. ఈ పాప ప్రపంచంలో, ఈ పాప లోకములో మన కుటుంబాలను కూడా మనము సరిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. మన కుటుంబాలను కూడా మనము సరి అయిన రీతిలో కట్టుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది. మన కుటుంబాలు కూడా మన దేవుడైన యెహోవానే, ఆయన తప్ప వేరే దిక్కు ఆధారము ఏదీ లేదన్నట్టుగా ఆయన వైపే చూసేటువంటి విధములో మన కుటుంబాన్ని మనం నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అలా మనం చేయగలిగితే ఆయన నెమ్మదితో ఆయన కాలాన్ని ముగించాడు. ఇదే నియమముతో నువ్వు బ్రతకగలిగితే నెమ్మదిగా ఆయన రాజ్యానికి,
నెమ్మది కలిగిన వాడవై, శాంతి కలిగిన వాడవై ఆయన రాజ్యానికి నీవు చేరగలవు, నిన్ను వెంబడించిన నీ కుటుంబాన్ని కూడా చేర్చుకోగలవు. ప్రభువా, అట్టి మనసు, యోసియాకు ఉన్నటువంటి మనస్సు నాకు దయచేయండి. నా కుటుంబాన్ని చక్కదిద్దుకునేటువంటి ఆలోచన నాకు దయచేయండి ప్రభు అంటూ ఒక నిమిషం కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువైనా ఏమీ అనుకోవద్దు. కానీ దేవుడు ఎందుకో కొన్ని విషయాలు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ వాక్యానికి నిన్ను నీవు అప్పగించుకొని పాడైన దేశాన్ని, పాడైన ప్రజలను మరలా దారి తప్పిపోయిన ప్రజలను మరలా సరి అయిన విధానంలోనికి నడిపించుకొని తన దేశ ప్రజలందరినీ ఒకే తాటి మీదకి దేవుని యొద్దకు, దేవుని వైపుకు మళ్ళుకునేలా చేసి వారందరినీ దేవుని చేతులకు అప్పగించిన ఘనత యోషియాకు చెల్లును. ఈరోజు నీ కుటుంబాన్ని సర్వశక్తి కలిగిన దేవుని వైపు నడిపించగలిగిన బాధ్యత నీ మీద ఉన్నది. నీ కుటుంబం విషయంలో నువ్వు నిర్లక్ష్యత వహించుకో. పితరులు మందిరాన్ని నిర్లక్ష్యపరిచారు, పితరులు ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరిచారు. ఆ హేతువును బట్టి గొప్ప శాపం వచ్చింది. ఈరోజు నీవు కూడా నీ కుటుంబం విషయంలో, నీ పిల్లల విషయంలో నిర్లక్ష్యత కలిగి ఉంటే మనము కూడా, మన కుటుంబం కూడా శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. వద్దు, ఆ ఉగ్రత మనకొద్దు. మరలా మన బలహీనతలను మనం సరిచేసుకుని, అయ్యా నన్ను క్షమించి సరిచేయండి. యోషియా వలె నన్ను నేను సరిచేసుకుంటూ, నన్ను నేను కట్టుకుంటూ, నా కుటుంబాన్ని నేను కట్టుకుంటూ, నా మందిరములో నా సేవకుని ఎదుట నేను యోగ్యుడిగాను, అయా నీ చిత్తానికి అయా నైనా యోగ్యత కలిగిన బిడ్డగా నడిచేటువంటి అనుభవము, కృప మాకు దయచేయండి ప్రభువా అంటూ మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీ దాసుని ముఖ కాంతిలో నుంచి మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు. యోషియాకున్న కృప మాకు అనుగ్రహించండి. అట్టి విధంగా మా కుటుంబాలు కట్టుకునే భాగ్యం అందరికీ దయచేయమని నజరేయుడు మా ప్రాణప్రియుడైన యేసు దివ్య నామమున చిన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, ఒక 5 నిమిషాల్లో మేము ముగిస్తాం. ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? చెప్పాలి, ఎవరి గురించి? నోరు తెర్రేంటి? యోషియా గురించి మనము నేర్చుకున్నాం. దేవుడు బిడ్డలారా, ప్రాముఖ్యంగా ఆయన తన జీవితాన్ని 39 సంవత్సరాల వయసులో ముగించాడు. 8 సంవత్సరాలు రాజుగా ఉన్నప్పుడు మొదలుపెట్టాడు, 31 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే 8 ప్లస్ ఇది 31, 39 సంవత్సరాల వయసులో ఏమైందో తెలుసా? తన జీవితం ముగించాడు. ఎక్కడికి చాలామంది ఆ వయసు మనలో చాలామంది దాటేశారు కదా. కానీ దేశాన్ని బాగు చేసే విషయంలో గొప్ప ఆత్మీయుడు. ఒక మాట మీతో చెప్పనా? తన తాత, తన తండ్రి ఏ పాపములో అయితే నడిచారో ఈయన ఆ పాపములో నడవలేదు. క్లుప్తంగా ఎవరన్నా ఈ రాజు గురించి మిమ్మల్ని అడిగితే 3 విషయాలు చెప్పచ్చు. ఎన్ని విషయాలు చెప్పాలి? ఎన్ని? పాస్టర్ గారు ఎన్ని చెప్పారు? 7 విషయాలు చెప్పారు. క్లుప్తంగా చెప్పాలి అని అంటే 3 విషయాలు చెప్పచ్చు. 1, దేవుని సన్నిధిలో తానుకంటూ, మీరు గమనించండి, దేవుడి దృష్టికి సరైంది చేశాడు. ఏం చేశాడు? మనం చదువుకున్న మూలవాక్యం, కుడికి ఎడమకి తొలగక దేవుడి దృష్టికి సరైంది. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుడి దృష్టికి నీవు సరైనది చేస్తున్నావాలి. ఆ వయసు ఎప్పుడు మొదలుపెట్టాడు? 8. ఒకసారి మనం అందరం 8 సంవత్సరాల వయసులోకి వెళ్ళి 15 సంవత్సరాల వయసులోకి వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకున్నాం అనుకోండి. నాకు వాక్యం చెప్తుంటే నాకు అదే అనిపించింది. నా కుమారుడా, నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఎలాగున్నావు అన్న ఆలోచన నాకు కలిగి, కాలేజీకి వెళ్తున్నానని చెప్పి కాలేజీకి వెళ్ళకుండా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళిపోయేవాడిని. దేవుని నమ్ముకున్నాకే ఆ వయసులో మనం ఇష్టానుసారంగా యవ్వన ప్రాయంలో జీవించాము. కానీ ఒక దేశాన్ని కట్టాడు. ఎందుకనంటే తన తాత పేరు మనష్షే. ఎవరు చెప్పండి?
21వ అధ్యాయంలో చదివితే అసలు ఈ అగ్నిగుండాలు దాటించడం, యెరూషలేము దేవాలయం దగ్గర బలిపీఠాలు కట్టింది ఎవరు అని అంటే తాత కట్టాడు. ఎవరు కట్టారు? తాత కట్టాడు. మనవడేమో అవన్నీ కూలగొట్టి పవిత్రం చేశాడు. పిల్లల్ని దాటించడం అలవాటు అనమాట. అగ్నిగుండంలో పిల్లల్ని దాటించడం ఫస్ట్ నేర్పించింది ఎవరంటే మనిషే. మీరు ఇందాక చదువుకున్న 23వ అధ్యాయంలో ఇన్ని చేసినా కూడా ఒక మాట అంటాడు దేవుడు. చూడండి ఆ మాట ఎంత భయంకరంగా ఉందో. 2వ రాజుల గ్రంథం 23:26. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యోధా మీద మండుచూనే ఉండేను. ఏమండి, ఈ మనవడు ఇన్ని మంచి పనులు చేసినా దేవుడు కోపం ఇంకా ఎందుకు? తాత మనస్సు అన్ని చెడ్డ పనులు చేశాడు. మొదటిది దేవుని దృష్టికి సరైంది చేశాడు. రెండోది మీరు గమనించండి, తాను తగ్గించుకుని వినయముతో పాపాలు ఒప్పుకున్నాడు. మందిరంలో ఉత్తరం దొరికిన వెంటనే, ధర్మశాస్త్రం దొరికిన వెంటనే ఒక స్త్రీ ఆ ఊరిలో ప్రవక్తిని ఉంది, ఆవిడ దగ్గరికి పంపిస్తాడు. విచారణ చేయమని పంపిస్తాడు. వెళ్ళి విచారణ చేసి వస్తారు. యాజకుడు వీళ్ళందరూ కలిసి వెళ్ళి విచారణ చేస్తాడు. చేసినప్పుడు ఒక మంచి మాట ఉంది చూడండి. అదే 22వ అధ్యాయము 18వ వచనమా 18వ వచనం చూడండి. యెహోవా యొద్ద విచారణ చేయుటకే మిమ్మల్ని పంపిన యోధా రాజుకి ఈ మాటలు తెలియచెప్పండి. ఆ అమ్మాయి, ఆవిడ పేరు 13వ అధ్యాయంలో నుంచి 13వ వచనం నుంచి ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఈయన గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు ఏమవుతారు? దోషణాస్పదం అగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి. ఎంత బాగుందండి ఈ మాట. కన్నీళ్లు రాల్చాడంట. అంటే ఏడుస్తూనే ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఏడుస్తూనే ఉన్నాడు, కళ్ళంట నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎవరి కోసం? తన కోసం ఏడ్చాడా? దేశం పాడైపోతుంది, పట్టణం పాడైపోతుంది, ప్రజలు పాడైపోతారు అని ఏడ్చాడు. దీనత్వం, ఏమంటే వినయం మనసు, తగ్గించుకున్న గుణం ఆయనలో ఉంది కాబట్టి కీడు చూడలేదు. మూడో మాట చెప్పాలి అని అంటే, తాను అన్న మాటను కార్యరూపం చేశాడు. 23వ అధ్యాయం అంతా అదే. ప్రతిజ్ఞ చేయించాడు కదా, ఇక నుంచి మేము దేవుణ్ణే సేవిస్తాం అని అన్న తర్వాత కింద చదువుకోండి, ఫస్ట్ బలిపీఠాలను పడగొట్టాడు. అంటే ఇంకా ప్రమాణం చేశాక ఇవి మన దగ్గర ఉండకూడదు, ఇవి మనలో ఉండకూడదు అని చెప్పి ఏం చేశాడో తెలుసా? ఆ అధ్యాయం అంతా కూడా ఏదైతే ప్రమాణం చేయించాడో ఆ ప్రమాణానికి తగినట్టుగా ఏమంటే కట్టుబడి ఉన్నాడు. తాత కట్టించాడు, మా నాన్న కట్టించాడు అని ఉంచలా, తీసేసాడు, అన్నీ తీసేసాడు. నేను ఒక మాట సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, తాత ముత్తాతలు నడిచిన మార్గంలో ఈయనకంటూ ఒక ప్రత్యేకత ఉందా లేదా? బైబిల్లో మనం ఇందా చదివా, అతని వంటివాడు చెప్పాలి, ఒక్కడును. ఆ మాట బాగుందా? మన మందిరంలో మనకు లాంటి వాళ్ళు చెప్పాలి, భక్తి చేస్తే గొడవల్లో కాదండి, ఆవిడ లాంటిది మందిరంలో ఇంకొక ఆవిడ ఎవరో అలా కాదు చెప్పించుకో, వాళ్ళ కుటుంబం లాంటి కుటుంబం ఇంకో కుటుంబం అలాగనకూడదండి. ఏమని చెప్పాలో తెలుసా? అలాంటి వారు భక్తి చేసేవారు, ప్రార్థన చేసేవారు, పరిచర్య చేసేవారు ఏమండి ఎవరు లేరు అని చెప్పగలగాలి. అట్టి కృప, అట్టి భక్తి, అట్టి ఆత్మీయ జీవితం మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. గుడ్ ఫ్రైడే ఆరాధన బాలాజీ నగర్లో 11ంటికి ప్రారంభమవుతుంది. ఈస్టర్